జిల్లాలో హ్యాపీ ఓటింగ్ చేపడతామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలియజేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల వద్ద నుండి ఓటర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో నిర్వహించారు. యువత, ఉద్యోగులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు శాతం పెంచే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. నూతన ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం విలువలను గౌరవించినట్టు అని తెలిపారు. పండగని చెప్తాం ఎలక్షన్స్ ని. ఈ పండగలో అందరూ పాల్గొనాలి, ఓటర్ టర్నౌట్ పెంచాలి మనము. సో దీనికోసము స్వీప్ యాక్టివిటీ జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాము. ఈ రోజే మొదటి ర్యాలీ చేసాము ఈ తిరుపతి కార్పొరేషన్స్ లో. ఇక్కడ ప్రత్యేక ఆఫీసర్స్ ని ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసాము. ఇలాగే ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఉత్తేజన పరుస్తూ ప్రతి ఒక్క ఓటర్ని ఆ ఓటుని రోజు వచ్చి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి అని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లోగో మన ఇది వస్తే, మన స్లోగన్ వస్తే, సో చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, అంటే చునావ్ కా పర్వం ఎన్నికల పర్వం దేశ గర్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ఎన్నికలు అంటే ఒక సెలబ్రేషన్, ప్రతి ఒక్కరి సెలబ్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటూ వాళ్ళకి కావాల్సిన నాయకులను ఎన్నుకోవడానికి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో, ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వాలి. ఇలా కూడా మనం ఎంసీసీ యాక్టివిటీస్ నమోదు చేస్తున్నాము. దాని భాగంగానే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో, అలాగే కాన్స్టిట్యున్సీ పరిధిలో, అలాగే జిల్లా పరిధిలో స్వీప్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం మాకందరికీ ఉంది. స్వీప్ యాక్టివిటీస్లో రకరకాల ర్యాలీలు, అలాగే మనకి పిల్లల్ని వాడుకుంటూ ఎక్కడ అందరికీ కూడా ఓట్ చేయాల్సిన బాధ్యత ఎంత ఉందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దాని భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వీప్ యాక్టివిటీస్ మనం అందరూ చేస్తున్నాము. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తుగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోత్ పార్లమెంటరీ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిసి మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నాము. అందరికీ దీని బ్యాక్గ్రౌండ్లో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, అందరూ ఓటున్న వాళ్ళు దయచేసి బయట వచ్చి ఈరోజు ఈ సంవత్సరం ఓట్ చేయాలి. మీరు వచ్చి ఓట్ చేస్తే డెమోక్రసీకి ఒక విలువ ఉంటుందని ఒక మంచి ఆలోచనతో స్వీప్ యాక్టివిటీలో భాగవచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్టివిటీ స్వీప్ అంటే మనకి సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. సో మనకి ఇప్పుడు రీసెంట్గా 16 తారీఖు ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగింది. సో దాంట్లో అన్ని డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి ఓటింగ్ డే 13 మై 2024 ఉంది. సో అది పబ్లిసిటీ ఇవ్వడానికి ఈరోజు మన స్వీప్ యాక్టివిటీలో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళ ఓటుకి సంబంధించి, వాళ్ళ పోలింగ్ స్టేషన్కి సంబంధించి తెలియాలి. సో మనం ఇక్కడ కార్పొరేషన్ లిమిట్స్లో నో యువర్ బూత్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాము నిన్నటి నుంచి. సో నిన్న ప్రకాశం రోడ్ పార్క్ దగ్గర మనం ఈ యాక్టివిటీని మొదలు పెట్టాము. ఇప్పటి నుంచి మనకి యాక్టివిటీస్ ఇంకా జరుగుతాయి, ఇంకా స్పీడ్తో టేకప్ చేస్తాము. ఇంకా అంటే ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళ ఓట్ హక్కు యూజ్ చేయాలి. అండ్ ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా వాళ్ళు ఓట్ వేయాలి. మనకి అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్ ఎపతి మామూలుగా ఉంటుంది.